ఎట్లా అవుతుందో ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు కానీ స్వామి ఈ మధ్య ట్రైన్ యాక్సిడెంట్లు మాత్రం దండే జరుగుతున్నాయి. అప్పట్లో యా టెక్నాలజీ లేనప్పుడు ఎప్పుడో ఓసారి రైలు ప్రమాదాలు జరిగేవి. కానీ ఇంత టెక్నాలజీ పెట్టుకొని ఇప్పుడు మాత్రం తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. యాక్సిడెంట్లకు తోడు అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదిగో చూడండి, కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ నడమ ఏమైతున్నదో ఎట్లయితున్నదో గాని మాల్ గాడీలు ప్యాసింజర్ గాడీలు ఎప్పుడు పడితే అప్పుడు గాడి తప్పుతున్నాయి. దడకు అనుకుంటా పోతనే యానో ఓ కాడ ఎక్కి తిరిగేటోళ్లకు షాకులు ఇస్తున్నాయి. వీధికెళ్ళి మాటలు కూడా అంటుకుంటున్నాయి. ఇక గిట్లనే అయ్యింది విశాఖపట్నం రైల్వే స్టేషన్ లా 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ కానీ కోర్బా ఎక్స్ప్రెస్ రైలుల మంటలు లేచినాయట. అగో అంటుండగానే 3 డబ్బాలకు మంటలు బాకినాయట. మొత్తం 3 బోగీలు కాలిపోయినాయి. దేవుని పుణ్యాన పబ్లిక్ ఎవ్వరు ఇంకా రైలు ఎక్కకపోవడుతోని ఎవ్వలకేం కాలేదట. లేకపోయింటేనా అంత ఆగమాగమావు. ఇక మంటలారిపే అన్నలు ఆలస్యం చేయకుండా పైపులు పట్టుకొని ఉరికొచ్చిండ్రు కాబట్టి సరిపోయింది. గాని లేకపోతే నా బుర్ర గడ్డి వాముదాలుగా పడ్డట్టు అన్ని డబ్బాలు మాడి మసిబొగ్గ అయ్యేటివే. మరిగా మంటలు ఎట్లా అంటుకున్నాయ్యా అని అంటే కరెంటు వైర్లు అటు ఇటు అయి సురసురం అన్నాయా అంటున్నారట. ఇక ఏమైంది ఎట్టెట్ట అయింది అనేది నిమ్మలంగా అన్ని బయట పడతాయా అంటున్నారు. కానీ జర్రంతల పెద్ద గండమే తప్పింది అనుకుంటాన్రా అందరు. గదే బండి నడిచేటప్పుడు పబ్లిక్ నిండు ఉన్నప్పుడు మంటలు అంటుకునింటే ఎంత పనవు బచాయించినాం అనుకున్నారట స్టేషన్లు ఉన్న పబ్లిక్. ఇంకా నయం లేచిన యాళ్ళ మంచిగా ఉన్నది అనుకున్నారట ఇంతమంది. అయితే మరి ఊకూకే రైళ్లకే ఏదో ఓటు అవుతుంది. ఈ నడుమ పట్టాలు తప్పుడు టక్కర్లవుడు ఏది లేకపోతే గిట్లా మంటలు అంటుకునుడు అంత జిట్ట పట్టినట్టే అవుతున్నది. అంత కలిసి రైళ్ల పేరు మీద ఓ ఏట కోసి జిట్ట అన్నది ఇత్తలేరు అనుకుంటారట ఊర్లో పోయింటి ఉండే పబ్లిక్.